Hi everyone, welcome to Sauji's Lifestyle. Today we are showing how to set up this beautiful floral one. This one will be good for sweet 16 receptions or any night parties. So this setup client మనల్ని రెంటల్ సెటప్ అడిగారు. సో దీన్ని ఎలాగ రెంటల్ వాళ్ళకి తీసుకెళ్ళిన తర్వాత ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అనేది నేను స్మాల్ స్పేస్లో చూపిస్తున్నా. నేను కిందన బేసెస్ పెట్టుకొని పోల్స్ పెట్టుకొని ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ బ్యాక్ డ్రేప్స్ వేశాను. సో మొత్తం ఆ బ్లూ కలర్ డ్రేప్స్ అన్నీ వేసిన తర్వాత అంటే మనం ఫ్రంట్ అంతా కూడా లైట్ పీచ్ కలర్లో ఇచ్చాం కాబట్టి బ్యాక్ అంతా డార్క్ కలర్లో బాగుంటుందని ఇది పెట్టాము. ఇది పెట్టిన తర్వాత సో నేను మొత్తం ఎంత హైట్ అయితే కావాలో బ్యాక్ అదంతా కూడా ఫుల్గా సెటప్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ కూడా స్టాండ్స్ మిడిల్ రాడ్స్కి ఫ్లోరల్ సెటప్ చేసినది జాయింట్స్ ఏవైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ పెట్టి స్క్రూస్ పెట్టి మొత్తం హెక్సాగాన్ స్టాండ్ ఇది. సో ఆ స్టాండ్ని అంతటినీ కూడా ఆ జాయింట్స్ ఏవైతే మీరు స్మాల్ బ్రాకెట్స్ చూసారో అట్లా స్మాల్ బ్రాకెట్స్తో ఆ స్టాండ్ని ఫిక్స్ చేశాను. ఈ హెక్సాగాన్ స్టాండ్కి మిడిల్లో ఒక్క రాడ్కి మాత్రం మొత్తం ఫ్లోరల్స్ వస్తాయి. ఆ ఫ్లోరల్స్ అంతా కూడా నేను ఫిక్స్ చేసేసి ఆ స్టాండ్కి ఇచ్చాను. సో బోత్ సైడ్స్ వాళ్ళు బ్రాకెట్ పెట్టుకుని జస్ట్ సైడ్ రాడ్స్ పెట్టేసుకుని సో వాళ్ళు స్క్రూస్ వేసేసుకుని నిలబెట్టుకోవచ్చు. సో అది మొత్తం అంతా సెటప్ అయిన తర్వాత అది ఎలా వచ్చింది ఏంటని చూపిస్తాను. సో ముందు మీరు స్క్రూస్ పెట్టేటప్పుడు మాత్రం బీ కేర్ఫుల్, ఎందుకంటే ఒక స్క్రూ మిస్ అయినా కూడా మనకి స్టాండ్ అంతా పాడైపోతుంది. సో మీరు అన్ని స్క్రూస్ని కూడా జాగ్రత్తగా టైట్ అయినాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుని కింద బేసెస్ కూడా టైట్గా పెట్టుకోవాలి. టైట్గా పెట్టిన తర్వాత అప్పుడు ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకుని మనం దీన్ని లేపాలి. ఇప్పుడు చూసారా నేను మొత్తం అంతా ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిందా చూసారా, అదొక టైప్ ఆఫ్ ఎల్ బ్రాకెట్ లాగా ఉంది కదా, ఆ బ్రాకెట్కి స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ని పెట్టేసుకోవాలి. ఆ స్క్రూస్ని పెట్టేసుకొని మొత్తం అంతా కూడా ఈ పైన ఫ్లోరల్ అంతా కూడా నేను ఆల్రెడీ అరేంజ్మెంట్ చేశాను. మీరు అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత మీకు పైకి లేపిన తర్వాత ఏమైనా ఫ్లవర్స్ కొంచెం బ్యాక్ వెళ్ళినా అలా అయినా మీరు జస్ట్ ఫ్రంట్కి మీకు కావాల్సినట్టు ఒకసారి మూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఇప్పుడు నేను స్టాండ్ని ఇంకొక వాళ్ళ హెల్ప్తో తీసుకుని నాకు ఎక్కడైతే కావాలో అక్కడికి నేను స్టాండ్ని మూవ్ చేసేసుకున్నాను. స్టాండ్ని మూవ్ చేసుకున్న తర్వాత నేను సైడ్ ఇవి పిల్లర్స్ లాగా తయారు చేసా. ప్రతి పిల్లర్కి నేను ఆల్రెడీ ఫ్లోరల్ని ఫిక్స్ చేసా. ఫస్ట్ పిల్లర్ని ఆ పిల్లర్ పెట్టేస్తాం. సెకండ్ పిల్లర్ని ఒక స్టాండ్ పెట్టి ప్లేన్ది దానిపైన స్మాల్ స్టాండ్ పైన ఉన్న ఫ్లోరల్ని జిప్ టైస్ వేసి అటాచ్ చేయాలి. ఇక్కడ నేను 2 జిప్ టైసే చూపిస్తున్నా, బట్ నేను ఈవెంట్లో పెట్టుకునేటప్పుడు 4 జిప్ టైస్ వేసుకోమని సజెస్ట్ చేస్తాను. సో పెట్టేస్తున్న తర్వాత ఇలా మొత్తం అన్ని థర్డ్ది వచ్చేటప్పటికి 2 బిగ్గర్ వన్స్. సో మిడిల్వి ఇవే. సో సోఫా వేస్తుంటామన్నారు. సోఫాకి బ్యాక్ కూడా 2 స్టాండ్స్లోని నేను ఇలాంటి ఫ్లోరల్స్ని సెటప్ చేసి ఇచ్చాను. సో ఇలా మొత్తం అంతా వాళ్ళు అరేంజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో ఇలా చాలా బాగుంది కదా. సో ఇలా స్వీట్ 16s కానీ బిగ్ బడ్జెట్స్లో రిసెప్షన్స్ కానీ స్మాల్ పార్టీస్ ఎంగేజ్మెంట్స్ అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.